సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది? దిల్ రాజు గారికి దండం పెట్టాలి. ఎందుకంటే బుల్లి రాజు లాంటి క్యారెక్టర్ ని తీసుకొచ్చి సినిమాలో హైప్ ఇచ్చాడంటే, దిల్ రాజు అన్న నిన్ను కొరికెత్తా పండగకి మంచి మామిడికాయ లాంటి మంచి సంక్రాంతి పండగ మనం ఇంటికాడ బొప్పలు అవి చేసుకొని తింటాం. అంత మంచి స్టఫ్ ఉన్న అంత మంచి స్వీట్ ఉన్న సినిమా ఇచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సినిమా టోటల్గా చెప్పుకుంటే ఫ్యామిలీ కామెడీ డ్రామా ఎమోషన్ విత్ పోలీసు కూడా మొత్తం మస్తు అనిపించేస్తుంది. ఇంకా వెంకటేష్ గారు అయితే సౌందర్య వెంకటేష్ ఎలా ఉన్నారో మనం అప్పుడు చూసిన సినిమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇంకా వీళ్ళు సినిమాలు తీసుకుంటా పోతే ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కనుక ఆ కాంబినేషన్ గుర్తొస్తుంది, మస్తు అనిపించేస్తుంది. అలాగే మన సిమ్రాన్ చూసిన గుర్తొస్తుంది, మీనాక్షి చూస్తుంటే వెంకీ మామ సిమ్రాన్ తోటి చూసిన వాళ్ళకి గుర్తొస్తాయి. ఇక బుల్లిరాజ్ క్యారెక్టర్ అయితే సినిమాకి హైలైట్. వెంకీ మామని గారి చేసిండు, అమ్మని గారి చేసిండు, తాతని గారి చేసిండు, దిల్ రాజు సార్ కూడా గారి చేసిండు అనమాట. అందుకని దిల్ రాజు సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బుల్లిరాజ్ లాంటి క్యారెక్టర్ చేయడం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ బ్లాక్ బస్టర్, ఉత్త బ్లాక్ బస్టర్ కాదు ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అనమాట. దిల్ రాజు సార్ కూడా లోపలికి సినిమా చూసాడు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పాటలు అన్ని హైలైట్ అయినాయి. ఇంకా మనకు గోదావరి గట్టు పైన రామచిలకావే అన్న సాంగ్ చూస్తుంటేనైతే సినిమాలో వైబ్స్ ఇలా 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 టోటల్ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనమాట. మస్తు అనిపించింది. కొంతమంది అయితే సినిమా చూసిన ఫ్యామిలీస్ కూడా అట్లా డ్రెస్సులు వేసుకొని వచ్చి డాన్స్ వేస్తుంటే నాకు ఇంకా హ్యాపీనెస్ వచ్చింది. అంటే ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ రోజు వచ్చి ఇలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఫీలింగ్ కలిగింది. టోటల్ సినిమాకి వెంకీ మామ బుల్రాజ్ క్యారెక్టర్, అలాగే ఐశ్వర్య వెంకీ మామ కాంబినేషన్, ఒక పోలీస్ క్యారెక్టర్ అది ట్రైలర్ లో చూసినాం కదా, ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా అని, అదైతే సినిమాకి హైలైట్ అన్నమాట. అద్భుతం అన్నమాట. ఖతర్నాగా అనిపించేస్తాయి. కొంతమంది పాత క్యారెక్టర్లు విలన్ పెట్టిండు, కొద్దిసేపు ఇచ్చినా కానీ మంచిగా అనిపించేస్తుంది వాళ్ళు. ఇంకా 2 మెసేజ్లు కాక పిల్లలు ఇగో ఈ టైప్ లో ఉన్నది వెంకీ మామది. పిల్లలకు మాత్రం ఎటువంటి సీక్రెట్లు చెప్పొద్దు, ప్రియురాలతో జరిగిన సీక్రెట్లు చెప్పొద్దు అని వెంకీ మామ రచ్చ చేసిండు. ఎప్పుడు సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్పుకునేవాడు. సింగిల్ హ్యాండ్ సెంటర్ ఒకటే గణేష్ సెంటర్ ఏది ఆ టైప్ లో ఉండేది. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అని చెప్పుకునే వెంకీ మామ ఇప్పుడు మెల్లగా అయిపోయాడు బాబు. కారిపోతానే బాబు, గజ వణికిపోతున్నాడు వెంకీ మామ. ఖతర్నాగా అనిపించేసింది. సీక్రెట్స్ మాత్రం ఎక్కడ చెప్పొద్దు. పిల్లలతో ఉండే పిల్లలతో ప్రియులతో చేయాల్సిన రొమాన్స్ ప్రియాలు కానీ ఏ సందర్భంలోనైనా స్వీట్ పెట్టి అన్నం పెట్టి ముద్దు పెట్టి రొమాన్స్ చేసి బెడ్ మీద పిలుచుకుపోయి ఏదోతో చేసినా కానీ సీక్రెట్స్ బయట పెట్టొద్దనే మెసేజ్ భర్తలకు ఇచ్చాడు అనమాట. అలాగే ఫైనల్ గా సినిమా అయితే టోటల్లీ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇంకో మంచి మెసేజ్ ఏంటంటే ఎటువంటి వాళ్ళైనా మన గురువులే, మనకు చెప్పేవాళ్ళు, మనకు మంచి చెప్పేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు, విద్య నేర్పేవాళ్ళు, ఏదైనా వృత్తి నేర్పేవాడు ప్రతి ఒక్కరు గురువు అవుతారు. కాబట్టి ఆ గురువులని ఎలా సేవించుకోవాలి, వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, వాళ్ళకి ఎలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనే మంచి మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ కాలు మొక్కి ఆశీర్వాదం తీసేసుకొని వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయండి, హెల్ప్ చేయండి. బాధల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే మనం అడగలేరు వాళ్ళు. సో మనమే వెళ్ళి చేయాలని మంచి మెసేజ్ ఇచ్చాడు అనమాట. ఖచ్చితంగా సంక్రాంతికి విన్నరే. రేటింగ్ 3+ ఇస్తాను కాక. థ్యాంక్ యూ.